దండం పెట్టిండు పల్లవి ప్రశాంత్కు దండం పెట్టి బాబు నాయనా నువ్వు ఒక్కనివి అద్దాలు దించుకొని వెళ్ళిపోతే అందరు వెళ్ళిపోతారు. ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి అట్లనే ప్రేమించి పెళ్లి చేసుకున్న అమ్మాయిని కాపాడుకోవడం అంటే పెండ్లాన్ని కాపాడుకోవడం కష్టం అని చెప్తున్నా. అట్లనే డబ్బును కాపాడుకోవడం కష్టం. బిగ్ బాస్ సీజన్ 7 విన్నర్ పల్లవి ప్రశాంత్ విషయంపై స్పందించాడు. కానీ ఒక్కసారి ఏమైంది, యూటర్న్ తీసుకొని మళ్ళీ జీరోకి వచ్చింది. అంటే నేను ఎందుకు చెప్తున్నా, సెలబ్రిటీ స్టేటస్ని కాపాడుకోవడం కష్టం అని చెప్తున్నా. ముందు హీరో అవడం ఆ తర్వాత జీరో అవడం ఎందుకో కారణాలు చెప్తున్నాడు వేణుస్వామి. ఇప్పుడు ఆ కారణాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. అతనికి వచ్చినటువంటి క్రెడిట్ అదే కంటిన్యూ అయ్యి ఉంటే ఇవాళ బిగ్ బాస్ విన్నర్గా అతని స్థాయి వేరు. బులితెరపై అత్యధిక ప్రేక్షక దండ పొందుతున్న షోలో బిగ్ బాస్ ఒకటి. ఇటీవల 7వ సీజన్లో ఉల్టా పుల్టా అంటూ ప్రేక్షకులను బాగానే అలరించారు. డిసెంబర్ 17న జరుపుకున్న గ్రాండ్ ఫినాలేలో బిగ్ బాస్ సీజన్ 7 విజేతగా పల్లవి ప్రశాంత్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక ఈ సీజన్ విన్నర్గా ఒక రైతు బిడ్డ అవ్వడం, అది కూడా కామన్ మెన్ కు ఇవ్వడంపై పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. బిగ్ బాస్ విజేతగా గెలిచిన పల్లవి ప్రశాంత్ ఒకే ఒక్క రోజులో హీరో కావాల్సిన వాడు జీరోగా మారిపోయాడు. బిగ్ బాస్ అనేది ఒక ప్లాట్ఫామ్. మనిషికి సెలబ్రిటీ స్టేటస్ రావడానికి ఇది ఉపయోగపడుతుంది. మరి కామన్ మెన్ గా అడుగుపెట్టి టైటిల్ విన్నర్ అయిన పల్లవి ప్రశాంత్ ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు. కానీ దానిని కాపాడుకోలేకపోయాడు. ఒకే ఒక్క రోజులో సీన్ రివర్స్ అయిపోయింది. తాజాగా ఈ విషయంపై ప్రముఖ జ్యోతిష్కుడు వేణుస్వామి స్పందించాడు. వేణుస్వామి సెలబ్రిటీల జాతకం చెబుతూ ఉంటారని అందరికీ తెలుసు. ఇటీవలే ఒక ఇంటర్వ్యూ కూడా ఇచ్చాడు. అందులో భాగంగానే పల్లవి ప్రశాంత్ ఎలా జీరో అయ్యాడో చెప్పుకొచ్చాడు. వేణుస్వామి ఆ వీడియోలో సెలబ్రిటీ కావడం ఈజీ, కానీ ఆ స్టార్డమ్ ను కాపాడుకోవడం కష్టం అంటూ స్పష్టం చేశాడు. కానీ ఒక్కసారి ఏమైంది, యూటర్న్ తీసుకొని మళ్ళీ జీరోకి వచ్చింది. అంటే నేను ఎందుకు చెప్తున్నా, సెలబ్రిటీ స్టేటస్ని కాపాడుకోవడం కష్టం అని చెప్తున్నా. వేణుస్వామి మాట్లాడుతూ పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ విజేతగా నిలిచి స్టార్డమ్ తెచ్చుకున్నాడు. విన్నయ్యక సెలబ్రిటీ స్టేటస్ వచ్చింది, కానీ దాన్ని కాపాడుకోలేకపోయాడు. దానికి కారణం బిగ్ బాస్ ట్రోఫీ గెలిచిన అనంతరం ర్యాలీ తీయొద్దని డీసీపీ పల్లవి ప్రశాంత్ కు దండం పెట్టి మరీ చెప్పాడు. ఆయన ఆ మాట విని ఉంటే ఈ రోజు ఈ పరిస్థితి వచ్చేది కాదు. పల్లవి ప్రశాంత్ వచ్చిన స్టార్డమ్ ను కాపాడుకోలేకపోయాడు. అందుకే ఈ రోజు ఆయనకి ఇలాంటి పరిస్థితి వచ్చిందని వేణుస్వామి సంచలన వ్యాఖ్యలు చేస్తున్నాడు. ఇక వేణుస్వామి చెప్పిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. అవును నిజమేనంటూ చాలా మంది కామెంట్లు పెడుతున్నారు. పల్లవి ప్రశాంత్ బెయిల్ మీద బయటకు వచ్చేసాడు. దానివల్ల ఎంత డిస్టర్బెన్స్ జరిగింది. అతనికి వచ్చినటువంటి క్రెడిట్ అదే కంటిన్యూ అయ్యి ఉంటే ఇవాళ బిగ్ బాస్ విన్నర్గా అతని స్థాయి వేరు.